ఏం చేస్తాడారబ్బా అంతా? రాబోయేది సెలబ్రేషన్ల సీజన్ కాబట్టి కేక్ అనేది కామన్. ఎప్పుడూ చేసుకునే కేకులు కాకుండా ఈసారి గీ కేక్ని ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్లేవర్ఫుల్గా, సాఫ్ట్గా, రవ్వరవ్వలా ఎంతో రుచిగా, తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా అయ్యంగార్, బెంగళూరు బేకరీలలో అమ్ముతుంటారు. దానికి ఏమాత్రం తగ్గకుండా, నిజం చెప్పాలంటే దానికంటే చాలా రుచిగా ఉంటుంది. అందులోనూ ఇంట్లో కాబట్టి హెల్తీ కూడా. మరి లేట్ చేయకుండా కమ్మగా ఎంతో రుచిగా ఉండే గీ కేక్ని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. కేక్ బ్యాటర్ కలుపుకునేదానికి కొంచెం పెద్ద గిన్నె తీసుకొని అరకప్పు నెయ్యిని పోసుకోవాలి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. కాళ్ళంటే 1 టేబుల్ స్పూన్ తగ్గించుకొని వేసుకోండి. చక్కెర, మిల్క్ పౌడర్ 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అరకప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ల చక్కెరను పొడిగా చేసుకొని తీసుకోవాలి. ఇట్లయితే తొందరగా కరిగిపోతుంది. చక్కెర సరిగ్గా మెల్ట్ అవ్వకపోతే కేక్ పైన బంకలాగా ఫామ్ అయ్యి చేతికి అంటుకుంటూ ఉంటుంది. ఇవి 2 బాగా కలిసేలా కలుపుకుంటూ క్రీమ్ లాగా మారే వరకు కలుపుకోవాలి. ఇట్లా మనకు నెయ్యి, చక్కెర పూర్తిగా కలిసిపోవాలి. మీరు వీడియోలో చూసినట్లయితే క్రీమ్ లాంటి టెక్స్చర్ వచ్చింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి చక్కెర తీసుకున్న కొలతతోనే మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. దీంట్లో కంపల్సరిగా మిల్క్ పౌడర్ అయితే ఉండాలి. దీన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోండి. ఇది కలుపుకునేటప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తుంది. తరువాత ఇట్లా పొడిగా మారిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి అరకప్పు పాలను పోసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటూ పూర్తిగా కరగనీయాలి. 2 నిమిషాల తరువాత అన్నీ కలిసి ఇట్లా క్రీమీ టెక్స్చర్గా మారుతుంది. ఇది మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్ట్రైనర్ని పెట్టి కప్పు మైదా పిండిని వేసుకోవాలి. టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటిని జల్లెడ పట్టుకోవాలి. పిండిని ఇట్లా జల్లెడ పడితే కేక్కి లైట్ అండ్ ఫ్లఫీ టెక్స్చర్ వస్తుంది. దీంట్లోకి చిటికెడు ఉప్పు వేసుకోండి. ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఒకే డైరెక్షన్ లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిందే, కానీ చెప్పాలి కదా. కేక్ బ్యాటర్ని చూసినట్లయితే మరీ చిక్కగా ఉంది. అందుకని 1/2 కప్పు పాలను ఒకేసారి పోసుకోకుండా కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్ అయిపోతే కేక్ సరిగ్గా రాదు. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. స్పాచులాని పైకి తీసినప్పుడు బ్యాటర్ ఈజీగా జారిపోవాలి. 1/2 కప్పు పాలల్లో 2 స్పూన్ల వరకు మిగిలినాయి. కేక్ బ్యాటర్ రెడీ అయింది. ఇంకా బేక్ చేసుకుందాం. దీనికోసం కేక్ టిన్ తీసుకొని కొంచెం నూనెను అప్లై చేసి బేకింగ్ పేపర్ని పెట్టుకోండి. నూనె అప్లై చేయడం వల్ల బేకింగ్ పేపర్ కదలకుండా ఉంటుంది. కేక్ బ్యాటర్ని దీంట్లోకి మార్చుకోండి. స్పాచులా సాయంతో ఇది పూర్తిగా వచ్చేలా వేసుకోండి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు ట్యాప్ చేసి దీనివల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. నేను దీన్ని కళాయిలో బేక్ చేసుకుంటున్నా. ఇదైతే అందరికీ అనుకూలంగా ఉంటుంది. 15 నిమిషాల ముందే కళాయిని ప్రీహీట్ చేసుకోవాలి. ఇట్లా రింగ్ వేసి వేడి చేసుకోవాలి. కేక్ టిన్ దీంట్లో సరిగ్గా ఉండేలా సెట్ చేసుకోండి. తరువాత గిన్నెను ఏమాత్రం గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి. ఓవెన్లో బేక్ చేసుకునే వాళ్ళైతే 180 డిగ్రీస్ దగ్గర 20 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఓవెన్ని బట్టి టైం మారుతూ ఉంటుంది. అరగంట తర్వాత చెక్ చేసుకుంటున్నా. ఇది నార్మల్ కేక్ కన్నా తొందరగా బేక్ అవుతుంది. కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఏ మాత్రం తడి లేకుండా క్లియర్గా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్లే. వెంటనే కేక్ టిన్ని బయటికి తీసుకోవాలి. అట్లనే పెడితే అడుగు మాడిపోతుంది. దీనిపైన ఏదైనా క్లాత్ని పరిచి పూర్తిగా చల్లారనియాలి. ఇది చల్లారడానికి అరగంట నుంచి గంట వరకు టైం పడుతుంది. చల్లారిన తర్వాత కేక్ని డీమోల్డ్ చేసి తీసుకున్నా. కేక్ కలర్ అయినా టెక్స్చర్ అయినా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మీకు కూడా ఇట్లా పర్ఫెక్ట్గా కుదరాలంటే నేను చెప్పిన మెజర్మెంట్లు ఫాలో అవ్వండి. కట్ చేస్తుంటే కేకు చాలా సాఫ్ట్గా కట్ అయిపోతుంది. గీ కేక్ స్పెషాలిటీ ఏమంటే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. దీని రుచి ఒక్కసారి చూస్తే వదిలిపెట్టరు. మళ్ళీ చేసుకొని తింటారు. అంత టెంప్టింగ్గా ఉంటుంది ఈ కేక్. సైడ్స్లో కలర్ చూసినారా, మంచి గోల్డెన్ బ్రౌన్లో ఉంది. మిల్క్ పౌడర్ వల్ల ఇంత మంచి కలర్ వస్తుంది. నాకైతే ఈ కేక్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేస్తూ ఉంటాను. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే బెస్ట్ కేక్ ఇది. నేను చూపించిన గీ కేక్ మీకు నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో
కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. మన ఛానల్లో మంచి హెల్తీ రెసిపీలు ఉన్నాయి, అవి కూడా ఓసారి చూడండి. ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.